అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కొడాలి అరుణ్ కుమార్. నేను మెడికోర్ హాస్పిటల్లో ఆర్థోపెడిషన్ పనిచేస్తున్నాను. ఈరోజు టైటానియం ప్లేట్స్ గురించి అవగాహన కలిగిస్తాను. మరి టైటానియం ప్లేట్స్ అనేవి ఎవరికి వాడతాం, ఎందుకు వాడతాం, దానివల్ల ప్రయోజనాలు ఏంటి? నార్మల్గా వాడేది ఏ ఫ్రాక్చర్ కేసుకైనా మనం వాడే నీల్స్ అయినా ప్లేట్స్ అయినా ఏమైనా స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడి ఉంటాయి. నాలుగు స్పెసిఫిక్గా 316L అనే ఒక స్టెయిన్లెస్ స్టీల్ మోడల్ని మనం వాడతాం అనమాట. సో యాక్చువల్గా ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ దే ఆర్ కంపాటబుల్ విత్ ఎంఆర్ఐ, బట్ స్టిల్ దేర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ ఎంఆర్ఐ మనం ఇద్దరు తీసినప్పుడు అవి మ్యాగ్నెటిక్ అట్రాక్ట్ అయ్యే ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే మ్యాగ్నెటిక్ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో ఈ టైటానియం అనేది ఇంపార్టెంట్ అవుతుంది. టైటానియం ఏంటంటే అది ఎటువంటి మ్యాగ్నెట్కి రియాక్ట్ అవ్వదు, బాడీలో ఎంతకాలం ఉన్నా అది డిగ్రేడ్ అవ్వదు. సో మనం ఎప్పుడైతే ఇంప్లాంట్స్ ఎస్పెషల్లీ మనం డిఫికల్ట్ ఏరియాస్ పెల్విస్, స్పైన్ ఇలా అంటే ఏవైతే మనం వేసి లైఫ్ టైం మన బాడీలో ఉంచేయాలనుకుంటామో అలాంటి పరిస్థితుల్లో అలాంటి సర్జరీస్లో మనం టైటానియం ప్లేట్స్ కానీ నెయిల్స్ కానీ స్క్రూస్ కానీ వాడటం జరుగుతుంది. ఈ టైటానియం వాడటం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ దృఢంగా ఉంటాయి, క్వాలిటీ బాగుంటుంది. దాంతోపాటు ఎంఆర్ఐకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రేపు పొద్దున బాడీలో మనం అవి వదిలేసిన రేపు ఏజ్ పెరిగిన తర్వాత ఎప్పుడైనా ఎంఆర్ఐ తీయాల్సి వచ్చినా స్టెయిన్లెస్ స్టీల్ ఇంప్యూరిటీస్ ఉంటే మన ఎంఆర్ఐకి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైటానియం వాడితే అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. సో మనం బాడీలో ఆ టైటానియం ప్లేట్స్ కానీ నెయిల్స్ కానీ మన బాడీలో వదిలేసినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ ఒక్క సిచ్యువేషన్లో తప్పితే ఫ్రాక్చర్ హీలింగ్లో కానీ మనం స్టెబిలిటీలో కానీ స్టెయిన్లెస్ స్టీల్ వాడినా టైటానియం ప్లేట్స్ కానీ నెయిల్స్ కానీ వాడినా ఎటువంటి డిఫరెన్స్ రాదు. థ్యాంక్ యూ.